Good evening and praise the Lord. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. Today I would like to start with the reading of God's word. దేవుని వాక్యం యొక్క పఠనముతో ఆరంభించుకుందాం. Can you please turn with me to Matthew chapter 11 verse 11. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. Matthew chapter 11 verse 11. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. Let us read this together. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుందాం. కలిసి చదువుకుందాం. 11వ వచనము. I tell you the స్త్రీలు truth, కనిన వారిలో among those born of బాప్తిసమిచ్చు women, యోహాను there has కంటే not గొప్పవాడు risen anyone లేదని greater than నిశ్చయముగా మీతో John the చెప్పుచున్నాను. Baptist. Yet he who is ఆయనను least in the పరలోక kingdom of రాజ్యములో heaven అల్పుడైన వాడు is greater అతని than కంటే గొప్పవాడు. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం కొరకే ఇవే. Almighty God and our loving Heavenly Father, we thank you that you are a good God. సర్వశక్తి కలిగినటువంటి మా పరలోకమందున మా తండ్రి, మీరు మేలు చేయు అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు ఉంటున్నారు. And you are ready to forgive us. క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగిన దేవుడు. Because you are God who has mercy plenteous. అత్యంత కనికరము కలిగినటువంటి దేవుడు ఉంటున్నావు. And you promise forgiveness for those who call on your name truly. నిజముగా మీకు మొరపెట్టు వారికి మీరు క్షమాపణ అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేసిన దేవుడు. Dear Lord, even as we look at this issue of finishing well, dear Lord, we pray that you forgive us. ప్రభువా, విజయవంతముగా ముగించటనేటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడండి. Over these few days, that which we are supposed to do, we did not do perhaps. ప్రభువా, ఈ దినాల్లో ఏది మేము చేయాలో అది మేము చేయలేదేమో. That which we were supposed to do, we did not. మా ప్రభువా, ఏది మేము చేయాలో అది మేము చేయకుండా ఉంటున్నాం. But that which we were not supposed to do, we did. ప్రభువా, ఏదైతే మేము చేయకూడదో అది మేము చేశాము. Lord, as we sit here before you, we pray you forgive us for the sin of commission and omission. ప్రభువా, ఈ సమయంలో మేము ఇక్కడ కూర్చుంటుండగా మేము చేయలేనివి మా ప్రభువా, అదే సమయంలో చేయవలసినవి ఏదైతే ఉంటున్నాయో ఆ పాపములను దయచేసి మన్నించమని వేడుకుంటున్నాం. Ultimately, dear Lord, you know us. We are weak beings. ప్రభువా, మేము బలహీనులమైనటువంటి వారమని మీరు ఎరిగి ఉంటున్నారు. But we desire to finish well. అయినను విజయవంతముగా ముగించాలన్న ఆశ మాలో ఉంది. Strengthen us, we pray. దేవా, మీరే మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. Each and every soul that is here, may your blessing rest upon them. మా ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మా తండ్రి ప్రభువా వారు ఆశీర్వదించబడి మేలు పొందినట్లుగా సహాయం చేయండి. We praise and worship you. మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో వేడుకుని ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. Today I would like to start off with a little bit from Moses. ఇది నాన్న కొంచెము మోషే జీవితం ధ్యానిస్తూ ఆరంభించుకుందాం. Because last week I thought I will not be able to cover, so I did not cover this aspect. అయితే పోయిన వారము ఈ అంశాన్ని ఈ విషయాన్ని నేను ధ్యానిస్తాను ముగిస్తాను అనుకున్నాను కానీ ముగించలేకపోయాను. This is something that probably hope it will help us to make sense of Moses' arbitrary. మోషే యొక్క అంతము, ఆయన యొక్క ముగింపు, మరణము గురించినటువంటి విషయము అది మనకు సహాయకరంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటున్నాను. Moses' burial, Moses' death, one of the biggest Bible mystery. మోషే యొక్క మరణము, ఆయన భూస్థాపన బైబిల్లో ఉన్నటువంటి గొప్ప మర్మంలో ఒకటి అయ్యింది. So let us quickly cover this before we come back to John today. ఈ దినం యొక్క అంశమైనటువంటి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క అంశానికి రాకముందు మోషే మరణము, ఆయన భూస్థాపాన్ని త్వరగా మనము ధ్యానించుకుందాం. What I will be sharing may not really make sense to you, but I pray that it will give you some signposts and help in your thinking. కనుక నేను ఏదైతే చెప్తా ఉంటున్నానో, వివరించున్నానో అది మీకు అంతగా సహాయపడకపోవచ్చు, కానీ ఇది మీరు ఆలోచించడానికి ఇది మీకు సహాయపడుతుంది అని
ఆశిస్తా ఉన్నాను. We read about this in Deuteronomy 34, 5 to 7. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ మోషే మరణము భూస్థాపన గురించి మనం చదువుతాం. So Moses, the servant of the Lord, died there in the land of Moab according to the word of the Lord. యెహోవా వాక్కు ప్రకారము దేవుని దాసుడైనటువంటి మోషే ఆ దేశంలో ఆయన మరణించి ఉంటున్నాడు. And he buried him in a valley in the land of Moab opposite Beth Peor. But no Peor. one knows where his grave is to this day. Moses was 120 years old when he died. His eyes were not dim, nor his natural vigor diminished. బెత్పయోర్ అనేటువంటి స్థలానికి సమీపంలో ఆయన పాతి పెట్టబడ్డాడు. అయితే ఆయన పాతి పెట్టబడినటువంటి స్థలము ఎవరికీ తెలియదు. ఆయన మరణించినటువంటి సమయంలో 120 సంవత్సరాల వయసు గలవాడు ఉంటున్నాడు. ఆయన కంటి చూపు కానీ ఆయన శక్తి కానీ ఏమాత్రం కూడా అది క్షీణించకుండా ఉన్నటువంటి విషయము. So who wrote this? ఈ మాటలు ఎవరు రాశారు? బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటలు. To be quick, some scholars feel that this is a vision that was given to Moses. So he was the one who actually wrote his future. కనుక కొందరు వ్యాఖ్యానం చేసేవారు ఏమంటారంటే మోషేకు దేవుడు ఇది ప్రవచన రూపంగా ముందే బయలుపరిచాడు కనుక తన భవిష్యత్తు గురించి మోషే తాను చావక ముందే ఈ విషయాలు రాశాడని కొందరు అంటారు. Possible. కావచ్చు అది. And some say it's Joshua. కొందరు అంటారు యెహోషువ రాసి ఉండవచ్చు. Some even say Samuel. కొందరు సమూయేలు కూడా రాసి ఉండవచ్చు ఇది. But quite a lot of people also say Eliezer. చాలా మంది ఎలియేజర్ కూడా ఈ మాటలు రాసి ఉండవచ్చు అని అభిప్రాయపడతా ఉన్నారు. But whoever wrote this must be inspired of God. కనుక ఈ మాటలు ఎవరు రాసినప్పటికీ దేవుని ద్వారాగా వారు ప్రేరేపించబడిన వారు ఉంటున్నారు. For the Jewish rabbis to keep this as part of the word of God. యూదా రబీలు వారు ఈ భాగాన్ని దేవుని వాక్యములో భాగముగా ఉంచడానికి ఇది ఖచ్చితంగా ప్రేరేపించబడినటువంటి ఆ మాటలై ఉన్నాయి. Now looking at the nuts and bolts of the verse itself, I have 2 points here. ఈ వచనము గురించినటువంటి కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలను మనము గమనించినట్లయితే 2 విషయాలు మనము గమనించాలి. Deuteronomy chapter 34 verse 5. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 5వ వచనంలో So Moses, servant of the Lord, died there in the land of Moab according to the word of the Lord. This is what NIV says. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను అని వాక్యం అంటుంది. But ancient Jewish tradition reads this according to the word of the Lord. It is read like this. కనుక ప్రాచీన యూదా సాంప్రదాయ ప్రకారము ఈ మాట ఇలాగున చదవబడతా ఉంది. Upon the mouth of the Lord. దేవుని నోటి మాట ప్రకారం. So in the ancient tradition it will read something like this. So Moses, the servant of the Lord, died there in the land of Moab according to the mouth, upon the mouth of the Lord. మోషే యెహోవా సేవకుడైనటువంటి మోషే యెహోవా నోటి మీద ఆయన మోయాబు దేశంలో మృతి పొందెనని గ్రీక్ హీబ్రూ భాష యొక్క ప్రాచీన పృతుల అలాగున్నది. This is not really Hebrew, but this is the tradition. ఇది హీబ్రూ కాకపోయినా ఇది సాంప్రదాయ ప్రకారం ఉంది. So it seems God took the soul of Moses by kissing Moses upon the mouth of the Lord. కనుక మోషే చనిపోతున్న సమయంలో దేవుడు ఆయనను ముద్దు పెట్టుకొని తీసుకుని ఉంటున్నాడు. And also even this rabbi, there is a famous rabbi from the medieval period. మధ్యకాలంలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి యూదుల పండితుడు. His name is Maimonides. మైమోనిడెస్ ఆయన పేరు. He was quite a popular Jewish rabbi. ఎంతో పేరుగాంచినటువంటి యూద పండితుడు అతడు. According to him, there are 903 ways a soul dies. I mean, a person dies. కనుక ఒక మనిషి 903 రీతులుగా ఆయన మరణించవచ్చు అని అంటాడు. And to die upon the mouth of the Lord is the best way to die. కనుక దేవుని నోటి మీదుగా మరణించడము అనేది
అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి విధానము. Now, this is not again the word of God. This is a tradition, Jewish tradition. గమనించండి, ఇవి దేవుని వాక్యానుసారమైనవి కావు, ఇవి యూదుల ఆచారం ప్రకారం వచ్చినటువంటి మాటలు. And I believe to some extent this may be true because some of these good speakers in history has actually complemented this tradition. అదే కొందరు మంచి దేవుని వాక్యాన్ని అందించేటటువంటి వారు ఇట్టి మాటలు వాటిని వారు మెచ్చుకున్నారు, కాబట్టి ఇది అలాగనే ఉన్నది. The first person is, the only person who tells about this is C.H. Spurgeon. దీని గురించి చెప్పినటువంటి వాడు C.H. Spurgeon. He takes this tradition, believes this tradition, and he comments like this. కనుక ఈ యూదుల సాంప్రదాయాన్ని ఆచారాన్ని తీసుకుని దాని గురించి ఆయన ఈలాగున చెప్పాడు. He says, as a mother kisses her baby and lays it down to sleep, so God, Yahweh God, kissed the soul of Moses and led him to rest. కనుక ఒక తల్లి బిడ్డను ముద్దు పెట్టుకొని ఎలాగైతే పండబెడుతుందో అదే రీతిగా యెహోవా దేవుడు మోషే ఆత్మను ముద్దు పెట్టుకొని ఆయన అలాగున మరణానికి అప్పగించాడు. And then the Lord hid his body, we know not where. That is C.H. Spurgeon. C.H. Spurgeon గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తర్వాత అలాగున మోషే మరణించాడు, ఆయన దేవుడు పాతి పెట్టాడు, ఎక్కడ పాతి పెట్టాడో ఎవరికి తెలియదు. The second verse is he buried him, verse 6. Deuteronomy 34:6. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 6వ వచనంలో అతడు పాతి పెట్టబడెను. So notably it was God himself who buried Moses. కనుక దేవుడే మోషేను పాతి పెట్టి ఉంటున్నాడు. So if this is the case, then Jude 9 there is a contention for Moses' body. అయితే ఇలా ఉన్నట్లయితే యూదా పత్రిక 9వ వచనంలో మోషే యొక్క దేహము గురించి పోరాటం జరిగింది. You know, the angel Michael was contending with the devil to take the body of Moses. ప్రధాన దూత అయినటువంటి మికాయేలు మోషే యొక్క దేహము కొరకై సాతానుతో పోరాడినటువంటి విషయం అక్కడ రాయబడింది. So why this contending? Why this issue? ఎందుకని ఈ ఇద్దరు పోరాడవలసి వచ్చింది? Number one, Jude takes this tradition not as inspired from God, but he takes it from another book. It is a extra biblical source. కనుక యూదా ఈ మాటలు రాస్తున్నటువంటి సమయంలో దేవుని వాక్యం నుండి ఆ మాటలు తీసుకోలేదు, కానీ వాక్యానికి వెలుపల ఉన్నటువంటి వేరే గ్రంథాల నుండి ఆయన ఈ మాటను తీసుకున్నాడు. Jude was not having a vision of him contending with the body of Christ, the body of Moses. It was not a vision. He takes it as a quotation from another source. కనుక యూదా ఈ మాటలు రాస్తున్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చి మోషే దేహం గురించి ఇద్దరు పోరాడుతున్నటువంటి విషయం దర్శనంగా అతడు పొందుకోలేదు, కానీ వేరే గ్రంథమును అతడు ప్రస్తావించి దాన్ని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. And this source is called the Testament of Moses. ఇది మోషే యొక్క నిబంధన అని చెప్పబడే గ్రంథము. And he used this as a quotation because he was dealing with false teachers he was writing to the false teachers about the false teachers. కనుక అబద్ధ బోధకులు తప్పుడు సిద్ధాంతాలను చెప్పేటటువంటి వారి గురించి వారిని వ్యతిరేకించి రాస్తా ఉన్నాడు, కాబట్టి ఆ సందర్భంలో ఆయన ఈ మాటలను ఆయన ప్రస్తావించాడు. So even though the source that he quoted that was not inspired word of God, yet he used it to clarify his point and also to confirm God's word to these false teachers. తాను ఏ గ్రంథము గురించి అయితే ప్రస్తావించాడో అది దేవుని వాక్యము కాకపోయినప్పటికీ తాను చెప్పుచున్నటువంటి ఆ మాటను దృఢపరచడానికి ఆయన ఈ యొక్క పుస్తకాన్ని, మోషే నిబంధన అనే పుస్తకాన్ని ఆయన దాన్ని ప్రస్తావించి చెప్పాడు. It's like preaching the gospel to a Hindu person as you are preaching the gospel. ఎట్లుందంటే ఒక హైందవునికి సువార్త చెప్తా ఉన్నటువంటి సమయంలో you suddenly use a Vedanta quote, for example. వేదాల్లో ఉన్నటువంటి మాటలను ఉపయోగించి సువార్త చెప్పినట్లుగా ఉంది. తత్వం అసి, తత్వం అసి, తత్వం అసి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి.
You are using that so that he can understand your message better. కనుక మీరు ఈ మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆ ఎదుటి వ్యక్తి మీ మాటలను చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొరకే ఉపయోగిస్తూ ఉన్నారు. Ayam Atma Brahma. You are Brahma. Nive Your Brahma. Atma is Brahma. నీ ఆత్మనే బ్రహ్మ. So these are the 4 great Vakyas of the Vedanta, right? వేదాలలో ఉన్నటువంటి గొప్ప మాటలు ఇవి. So when you quote that, you are not saying it is also part of the Bible. You are not saying that. You are quoting as an illustration. కనుక ఈ మాటలు, ఈ వేదాల్లో ఉన్నటువంటి మాటలు చెప్పినప్పుడు ఇవి బైబిల్లో ఉన్నవి అని కాదు, కానీ ఉదాహరణ రీతిగా మీరు వాటిని అతనికి వివరించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. But that doesn't really answer the question why Michael contended with Satan, the devil, for the body of Moses. అయితే సాతానుతో మికాయేలు ఎందుకని మోషే దేహం గురించి పోరాడాడు అన్నది ఆ ప్రశ్నకు జవాబు మనకు ఇంకా రాలేదు. Some rabbis believe that Satan wanted to take that because Moses did sin. So he had, in a way, a right over his body. So he wanted to take it. కొందరు వ్యాఖ్యానం చేసేవారు ఏమంటారంటే మోషే పాపము చేశాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క దేహం మీద సాతానుకు అధికారం ఉన్నది అని అంటారు కొందరు. So that he can make it like a shrine and idol, so that people will misunderstand and follow Moses instead of following the God of Moses. తద్వారా ఆయన ఒక సమాధి కట్టి దాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలముగా చేసి తద్వారా మనుషులు దేవుని వెంబడించడానికి బదులుగా మోషేను వెంబడించి మనుషులను తప్పుదారి పట్టించడానికి సాతాను అలా ఉపయోగించాలన్న ఉద్దేశంతో పోరాడాడు అని కొందరు అంటారు. You remember, right? Moses was also a murderer. మీకు తెలుసు కదండి, మోషే నరహత్య చేశాడు. He had murdered one Egyptian. ఒక ఐగుప్తీయుని చంపాడు. And he was an angry man, so he did sin. So Satan thought he may have some right over the body. అంతేకాకుండా మోషే చాలా కోపం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అట్లు పాపం చేశాడు కాబట్టి తన దేహం మీద నాకు అధికారం ఉన్నది అని సాతాను పోరాడాడు. But most of the Christian tradition, we believe that God had other purpose for Moses' body. అయితే చాలా మంది క్రైస్తవ ఆలోచించేటటువంటి వారు దేవుడు మోషే దేహం విషయంలో వేరే ఆలోచన కలిగి ఉన్నాడని భావిస్తూ ఉంటున్నారు. Satan knew the purpose, and Satan was contending for the body because he wanted to disturb God's plan and purpose. దేవుని యొక్క సంకల్పములను దేవుని యొక్క ఉద్దేశములను చెడగొట్టాలి అని సాతాను ఆ ఉద్దేశంతో పోరాడుతూ ఉన్నాడు. ఆ విషయము దేవుడు ఎరిగి ఉంటున్నాడు. And what was God's plan for Moses' body? మోషే యొక్క దేహం విషయమై దేవుని యొక్క ప్రణాళిక ఏంటండి? We saw in our session last week, right? పోయినసారి మనం ధ్యానించినటువంటి సమయంలో మనం చూసాము. He wanted Moses to appear in the promised land. కనుక వాగ్దాన దేశంలో మోషే ప్రత్యక్షం కావాలి అని దేవుడు ఆయన నిర్ణయించాడు. Matthew 17, the transfiguration. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీద Along with Elijah. ఏలియాతో పాటు మోషే ప్రత్యక్షమయ్యాడు. Both had mystery in their ending. కనుక మోషే మరియు ఏలియా వీరిద్దరి యొక్క ముగింపులో ఎంతో మర్మమున్నది. 2 Kings, right? Elijah was just taken up to heaven, no death. రెండవ రాజుల గ్రంథంలో ఏలియా ఆయన ఆకాశంలోనికి అనగా ఆకాశం మీదకి కొనిపోబడి ఉంటున్నాడు. ఆయన మరణించలేదు. And Moses, no one knows where he died, how he died and where he is buried. కనుక మోషే గురించి కూడా ఆయన ఎక్కడ మరణించాడు, ఎప్పుడు మరణించాడు, ఎక్కడ పాతిపెట్టబడ్డాడు అన్న సంగతి ఎవరికీ తెలియదు. Satan knew that plan. He wanted to disturb that plan. కనుక సాతాను ఆ ప్రణాళిక ఎరిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళికను పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తా And ఉన్నాడు. even a greater plan, Revelation 11. కనుక ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇంకో గొప్ప ప్రణాళిక ఉంది. Before the grand second coming of the Messiah, there will be 2 people who will be witnesses. కనుక యేసు ప్రభువు వారి యొక్క రెండవ రాకడకు ముందు ఇద్దరు గొప్ప సాక్షులు వారు భూలోకములో సాక్ష్యము ఇచ్చేటటువంటి వారికి ఉంటున్నారు. One is representing the prophets, one is representing the word of God. ఒకతను ధర్మశాస్త్రమును సూచించడానికి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి తోరానగా ప్రవక్తల గ్రంథాలని సూచించడానికి ఉంటున్నాడు. So though the Revelation does not say this is Moses and Elijah, we believe that this must be Moses and Elijah. అయితే ప్రకటన గ్రంథంలో ఆ ఇద్దరు సాక్షులు ఏలియా మరియు మోషే అయి ఉంటారు అని చెప్పట్లేదు, కానీ
చాలామంది వారిద్దరూ ఉండవచ్చు అని భావిస్తూ ఉంటున్నారు. So let us stop at that for Moses, because it's a mystery that only God has the right. అక్కడ మనము ఈ విషయాన్ని మర్మమై ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మాత్రమే దీన్ని ఎరిగి ఉంటున్నాడు కాబట్టి అక్కడ మనం ఆపేద్దాము. So I hope it will help you make some sense out of Moses' obituary. కనుక మోషే యొక్క మరణం గురించి అన్నట్టు ఈ విషయము మీకు కొన్ని విషయాలు తేటపరిచిండవచ్చు అని భావిస్తూ ఉంటున్నాను. So like Moses, as we have studied since last week, does finishing well always have to have a good ending? కనుక పోయినసారి మనం చూసినట్లుగా ముగించడము అన్నప్పుడు అది మంచి అయినటువంటి ముగింపుగానే ప్రతిసారి ఉండాలా? He did not really have that good ending in that sense. He was barred from the promised land. కనుక అలాగ మనం చూసినట్లయితే మోషే అటువంటి విజయవంతమైనటువంటి మంచి ముగింపు అతడు పొందుకోలేదు. ఎందుకంటే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా అతడు నిషేధించబడ్డాడు. So like closures like Moses's can be called as an open-ended closures. కనుక మోషే యొక్క ముగింపును అది ఇంకా అసంపూర్ణంగా ఉన్నటువంటి ముగింపు అని మనం చెప్పవచ్చు. It's like God leaves it hanging in the air. We don't know whether he finished well or finished how. It's a mystery. కనుక అది గాలిలో మధ్యలో వేరేటట్లుగా అనగా అది మంచి చక్కగా ముగిస్తాడా లేకపోతే చక్కగా ముగించడా అన్నటువంటి అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి విషయం. And I also said that because not always every servant of God can manage all details of their life. They cannot. కనుక పోయినసారి చెప్పినట్లుగా దేవుని దాసులందరూ వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా దాన్ని అలాగన ఉంచగలరు అన్నది కుదరని విషయము. Because whatever we are doing in this world, the final script of how we are going to end is in God's hand. కనుక ఈ లోకంలో మనం ఎలాగో జీవించినప్పటికీ మన చివరి విషయము అది దేవుని చేతిలో ఉన్నది. One example close to us that I can give, hopefully respectfully, is Brother Baksing. అయితే నేను ఎంతో మర్యాదగా ఇవ్వగలిగినటువంటి ఒక ఉదాహరణ ఏంటంటే సహోదరుడు బక్సింగ్ గారి యొక్క ఉదాహరణ. I'm sure we didn't want him to be in bedridden and in wheelchair at the end of his life. I am sure we felt pain for him, isn't it? కనుక సహోదరుడు బక్సింగ్ గారు తన జీవితం యొక్క అంతంలో పడుకలో ఉన్నారు ఎక్కువ కాలము, తర్వాత వీల్ చైర్లో ఉన్నారు. అలాగున ఉండడము చాలామంది ఎవరు ఇష్టపడరు. Or many, you have probably seen many of them which you probably feel, oh, he doesn't deserve this way. You feel something there. కనుక చూసిన వాళ్ళు చాలామంది ఇంత గొప్ప సేవకుడు ఇటువంటి రీతిగా ఉండడము అది ఇతనికి తగదు అని చాలామంది అలాగ ఆలోచించారు. It all doesn't always happen our way. We cannot write our own ending. కనుక మనం అనుకున్నట్లుగా సంగతులు సంభవించవు. మన ముగింపును మన చేతులారా మనం రాసుకోలేము. Why people like that have to physically suffer, go through difficulties before God calls them home? We don't know. It is His మనుషులు script. దేవుడు వారిని పిలువక ముందు ఇలాగో అనారోగ్య పరిస్థితులు గుండా బలహీనమైనటువంటి పరిస్థితులు గుండా ఎందుకు వెళ్ళాలో అది మనకు తెలియదు. దేవుడు వారి గురించి అలా నియమించాడు. Over the years, I've heard many of these senior elders sharing about how they would like to end their chapter. అనేక సార్లు దేవుని పెద్ద దాసులు వారు ఎలాగో ముగించాలి అన్నటువంటి విషయం వారు పంచుకున్నప్పుడు నేను వారి మాటలు నేను విన్నాను. Some say they want to have forgiveness from someone they have hurt. Some says that they would like to make things right with their relatives, etc., etc. కొందరు వారు మరణించక ముందు వారు క్షమాపణ వేడుకోవాలని ఎవరి దగ్గరైనా హాని చేసినట్లయితే కొందరు వారి బంధువుల నుండి వేరే వారి నుండి క్షమాపణ కోరుకున్న తర్వాత నేను మరణించాలి అన్నటువంటి ఆలోచన కొందరు కలిగి ఉంటున్నారు. These are all good, but the best one is this. ఎన్ని కూడా మంచివే, అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏదంటే one elder said to me that I would like to end the chapter of my ministry, my life, by preaching my last evangelistic sermon, and after preaching I have to sit on the sofa. The Lord must call me. So some people think like that. కొందరు ఎలాగో వారు ఆలోచిస్తూ ఉన్నారంటే నేను సువార్త ప్రకటిస్తూ ఉండాలి, చిట్ట చివరిసారి సువార్త ప్రకటిస్తూ ముగించిన తర్వాత సోఫాలో కూర్చున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకోవాలి, అలాగున నా ముగింపు ఉండాలని కొందరు ఆలోచిస్తూ ఉన్నారు. So all these are good desires. గమనించండి, ఇలాగున జీవితాన్ని ముగించుకోవడం కొరకైనటువంటి ఆశ కలిగి ఉండడం మంచిదే.
But as we have seen from Moses and as we are going to see from John the Baptist today, such things, expectations, does not always match with God's script. అయితే మనము మోషే జీవితాన్ని చూసినాము, అదే సమయంలో బాప్తిసమిచ్చి యోహాను యొక్క జీవితాన్ని కూడా చూడనేంచున్నాం. అనేక పర్యాయములు ఈ మన యొక్క ఆలోచన దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి దానితో అది ఏకీభవించకపోవచ్చు. It's like this, I read about an American missionary who went to a faraway land in 1900s. ఒక అమెరికా దేశపు మిషనరీ, ఆయన ఎంతో దూర ప్రాంతానికి 19వ శతాబ్దంలో ఆయన సువార్త పరిచర్య కొరకు వెళ్ళాడు. Husband and wife, they were young and thousands of people came and sent them away in the ship to భార్య this భర్తలు ఇద్దరు country. యవనస్తులు, వారు యవనంలో ఉంటున్నారు. వేల కొలది ప్రజలు వచ్చి వారు పడవలో వెళ్తా ఉండగా వారికి వీడుకోలు పలికారు. With much funfair, praising, singing, praying and all this. కనుక ఎంతో ఆర్భాటంతో పాటలు పాడుతూ స్తుతిస్తూ తర్వాత ప్రార్థన చేస్తూ ఎంతో ఆర్భాటంతో వారికి వీడుకోలు పలికారు. Many years later, when they returned back to their home and they were already quite old by that time, they were expecting the same reception. కనుక అనేక సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వారు వృద్ధులైపోయారు, తిరిగి వారు తమ స్వదేశానికి వస్తూ ఉన్నారు. వారు వెళ్ళేటప్పుడు ఎటువంటి వీడుకోలు ఇచ్చారో అటువంటి వీడుకోలే, అటువంటి ఆహ్వానమే మరలా ఇస్తారు అని వీరు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. In fact, the minister was thinking himself, how many people would come, what will they say, how I will hug them, how I will shake their hands, and he was planning all this in his mind. కనుక ఈ సేవకుడు ఎంతమంది నేను వస్తున్నటువంటి సమయంలో నన్ను స్వీకరించడానికి ఆహ్వానించడానికి ఎంతమంది వస్తారు, ఏలాగు నన్ను స్వీకరిస్తారు, వారిని ఎంతమందికి చేతులు కలపాలి, ఆ తర్వాత ఎంతమందిని కౌగిలించుకోవాలి, ఇవన్నీ కూడా అతడు మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు, ఊహించుకుంటా ఉన్నాడు. As the ship neared the dock, his heart almost leaped a bit to see all these people coming and welcoming him. కనుక ఆయన ఇంకా ఆ పడవ ఒడ్డును చేరుకుంటా ఉన్నటువంటి సమయంలో తన హృదయంలో ఎంతో ఆనందము కలుగుతూ ఉంది, ఎంతమంది వస్తారు అని అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. And as the ship docked and as they were looking out, they did see thousands of people there. కనుక ఆయన అక్కడ ఇంకా పడవ చివరికి ఒడ్డును చేరుకున్నప్పుడు ఆయన చూసినప్పుడు చాలా మంది వేల కొలది ప్రజలు అక్కడ ఉన్నారు. ఆయన అనుకున్నట్లే everyone was waving. అందరూ కూడా తమ చేతులు ఊపుతా ఉన్నారు ఆహ్వానించడానికి వారిని. And he also raised his hand thinking that it was their church member, but as he actually began to see, not a single Christian came to welcome them back. కనుక అక్కడ వేల కొలది ఉన్నారు, ఆయన వారికి చేతులు ఊపుతా ఉన్నాడు. ఆయన అనుకున్నాడు వీరి సంఘస్థులే అని అనుకున్నాడు. కానీ తిరిగి తీరా చూస్తే అక్కడ వీరిని ఆహ్వానించడానికి ఒక్క క్రైస్తవుడు కూడా రాలేదు. Finally they saw themselves just husband and wife, old and shagged, tired, carrying their suitcase, standing there, not a one welcomed them. చివరికి వారు చూసింది ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు వృద్ధ ముసలితనంలో ఉన్నటువంటి వారు, వారి సూట్ కేసులు వారి సంచులు వారే మోసుకుంటా ఉన్నారు, ఎంతో అలసిపోయి ఉంటున్నారు. వారు మాత్రమే అక్కడ కేవలం ఒంటరిగా ఉండిపోయారు. The minister was devastated. Not a single one came. He was complaining to his wife. కనుక ఆయన భార్య వచ్చినప్పుడు ఒక్కరు కూడా వారిని ఆహ్వానించడానికి వారిని చేర్చుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు అని ఆ సేవకుడు ఎంతగానో మనసులో నొచ్చుకున్నాడు, ఎంతో బాధనుందాడు. Until the wife clasped his hand on his husband's hand and he squeezed a little bit and said, "Husband, listen." కనుక చివరికి భార్య ఆ భర్త యొక్క చెయ్యిని పట్టుకొని గట్టిగా పట్టుకొని నా మాట వినండి అని ఆమె అన్నది. No one is welcoming us home because we are not reached home yet. ఎవరు కూడా మనల్ని ఇంటికి ఆహ్వానించట్లేదు, ఎందుకంటే మనం ఇంకా మన గృహాన్ని మనం చేరుకోలేదు అని అన్నది. She said, "My dear, do not worry, we are not home yet." ఆమె అన్నది, దయచేసి మీరు ఇంకా దిగులు పడవద్దు, మనం ఇంకా మన గృహాన్ని మనం చేరుకోలేదు. Closing the chapters of our life does not always mean happy endings and they lived happily ever after. It may not always be like that, the other side of heaven. కనుక ఇక జీవితాన్ని ముగించడము అంటే ప్రతిసారి అది సుఖవంతమైనటువంటి అంతము కలిగింది కాకపోవచ్చు, ఇంకా వారు సదాకాలము ఎంతో ఆనందంతో జీవించారు అన్నటువంటి రీతిగా అనేక సార్లు అలా ఉండకపోవచ్చు. And John the Baptist is one good example of an open-ended closure. కనుక బాప్తిసమిచ్చు యోహాను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే
అది సగంలోనే మిగిలిపోయినటువంటి రీతిగా సగంలోనే అంతమైనటువంటి జీవితానికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది. And just as we see John the Baptist, as we read and as we follow John the Baptist, we find that he is so busy in the ministry, we hardly think that his ending is so fast. బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనం చూసినట్లయితే ఆయన పరిచర్యలో ఎంత నిమగ్నమై ఉంటున్నాడంటే ఆయన జీవితం అంత త్వరగా ముగించబడుతుందా అనే అనుమానం వస్తుంది మనకు. And we feel that it is too abrupt. ఆయన జీవితము అర్ధాంతంగా ముగిసిపోయినట్లుగా ఉంది. Just as John is ministering and he is very effective in his ministry, how can he die so fast? Like that sometimes we feel. కనుక యోహాను ఇంత చక్కగా పరిచర్య చేస్తున్నాడు, ఎంతో ప్రభావవంతంగా పరిచర్య చేస్తున్నాడు, ఈయన జీవితము అర్ధాంతంగా ఇలాగూ త్వరగా అసంపూర్ణంగా ఎలాగో ఆయన జీవితము ముగించబడగలదు అనే అనుమానం వస్తుంది. And it almost sounds unreasonable, right? అలాగ ముగించడము అది ఏమాత్రం కూడా భావ్యం కాదు కదా అన్నట్లుగా అనిపిస్తుంది. Because look at his calling. It was a wonderful calling. The need of the hour in Palestine was this kind of a man. గమనించండి, ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తా ఉన్నాడు, మంచి పిలుపు కలిగి ఉంటున్నాడు. పాలస్తీనా దేశంలో ఎటువంటి సేవ జరగాలో అటువంటి సేవనే ఆయన చేస్తూ వచ్చినాడు. After Malachi, 400 years without God's word, people were parched, and came this man, John the Baptist, bringing God's word. It was needed. మలాకి ప్రవక్త యొక్క ప్రవచనమైన తర్వాత 400 సంవత్సరాలు ప్రజలు దేవుని వాక్యము లేక ఎండిపోయారు. అటువంటి సమయంలో బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నాడు. After 400 years without God's word, there comes a man to make ready a people prepared for the Lord. How wonderful! 400 సంవత్సరాల్లో గడిచిపోయిన తర్వాత దేవుని ప్రజలను తన మెస్సయ కొరకే సిద్ధపరిచేటటువంటి ఒక దేవుని సేవకుడు వచ్చాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. Until then the prophecies were that the Messiah will come. అంతవరకు ఉన్నటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి మాటలు ఏంటంటే మెస్సయ వస్తాడు అన్నటువంటి This వర్తమానం. man had the privilege to say that the Messiah is here. కనుక ఈ మనుషునికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే ఇదిగో మెస్సయ ఇక్కడ ఉన్నాడు అని చెప్పే ఆధిక్యత. But even as he starts his ministry, there's another one who is struggling for power. That is Herod Antipas. కనుక ఇతడు పరిచర్య కొనసాగిస్తూ ఉంటుండగా అధికారం కొరకే తాపత్రపడుతున్నటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన్ని హేరోదు, అంతిపా అనేటటువంటి హేరోదు. He was related to Herod the Great, but very wicked. ఇతడు హేరోదుకు సంబంధించినటువంటి వాడు, కానీ ఎంతో దుర్మార్గుడైనటువంటి రాజు. Now compare this uncompromising prophet and a very immoral king. What kind of combination will it make? ఇప్పుడు ఒకవైపు చూస్తే ఎంతో ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రవక్త, తర్వాత ఇంకొక వైపు చూస్తే ఎంతో అపవిత్రమైనటువంటి మూర్ఖమైనటువంటి రాజు. ఇద్దరి జీవితాలు ఏ రీతిగా ఉంటాయో చూడండి ఒక్కసారి. It makes for a very unsuccessful combination, right? గమనించండి, ఇలా ఉంటే అది ఏ పని సరిగా జరగనటువంటి రీతిగా ఉంటుంది. One cannot stand anything. ఒకడు ఏ పాపమును తట్టుకోలేని పవిత్రత కలిగిన వాడుకున్నాడు. The other one cannot but stand. కనుక ఇంకొకడు పాపం తప్ప ఇంకేం చేయలేడు. And the immediate nature of John the Baptist's death was this man, Herod Antipas. కనుక బాప్తిస్మిచ్చే యోహాను యొక్క మరణానికి కారకుడు ఈ హేరోదు అంతిపా. He married his own half sister, sister-in-law, sorry. తన సొంత సహోదరుని యొక్క భార్యను ఆయన వివాహం చేసుకున్నాడు. The wife of his half brother. తన సహోదరుడు ఆయన యొక్క భార్యను ఆయన వివాహం చేసుకున్నాడు. And we must know that Herod and his family were Jewish because they grew up Jewish. So they followed the Jewish traditions. కనుక హేరోదు ఆయన కుటుంబం వారందరూ వారు యూదయాలో పెంచబడ్డారు కాబట్టి వారు యూదా ఆచారాలు, యూదా పద్ధతులను వారు అవలంబిస్తూ పాటిస్తూ వచ్చినారు. He might not have been a pure born Jewish, but he had somewhere acquired that Jewishness. He must have converted to Jewish అతడు పూర్తిగా యూదుడు కాకపోయినప్పటికీ ఎక్కడో యూదా సాంప్రదాయాలు, యూదా ఆచారాలను పాటించడం ఆరంభించాడు. So because they were brought up in the Jewish tradition, this was wrong in the Jewish tradition to marry your brother's own wife. కనుక యూదా సాంప్రదాయం ప్రకారం, యూదా ఆచారం ప్రకారం పెంచబడ్డాడు కాబట్టి
అతడు సహోదరుని యొక్క భార్యను తాను పెళ్లి చేసుకోవడము అది ముమ్మాటికి అది తప్పైనటువంటి విషయం. It amounted to incest and adultery at the same time. అది అక్రమ సంబంధము, తర్వాత వ్యభిచారానికి దారి వ్యభిచారపు పాపంగా ఉన్నది. No one dared to speak to this kind of leaders like Herod Antipas. ఈ హేరోదు అంతిపా లాంటి రాజుతో వ్యక్తితో మాట్లాడడానికి ఎవరికి ధైర్యం చాలదు. In fact, there was a saying in Palestine that it is better to be Herod Antipas's pig rather than actually being his son. ఆ దినాల్లో పాలస్తీనా దేశంలో ఒక సామెత ఏంటంటే హేరోదు అంతిపా యొక్క పందిగా ఉండడము కుమారుడుగా ఉండడం కంటే పందిగా ఉండడం మేలు అని చెప్పే ఒక సూక్తి ఉండింది. That was the kind of fear he exerted among the people he ruled. ఆయన పరిపాలించినటువంటి ప్రజల్లో ఇటువంటి ప్రభావమును ఆయన కనపరిచాడు. అటువంటి రీతిగా ఆయన పాపపు జీవితం జీవిస్తా And ఉన్నాడు. they had that saying because at least a pig has a time to die. అలాగే ఈ పంది గురించి ఎందుకు చెప్పారంటే పందికి ఒక దినము అది మరణిస్తుంది అన్నటువంటి విషయం ఉంది. Okay, Christmas is coming. This pig will go in Christmas. This pig will go in Easter. At least pig has a time to die. క్రిస్మస్ పండుగ వస్తుంది కనుక ఈ పందిని కోసుకొని తింటారు, లేకపోతే ఈ పందిని కోసుకొని తింటారు. కనుక ఇలాగ ఒక పందికి మరణించేటటువంటి దినమంటూ ఒకటి ఉంది. But because of the power struggle within the home, you never know when somebody will kill you or poison you. So therefore, it's better to be a pig rather than a member of his family. కనుక ఈ రాజు యొక్క కుటుంబంలో అధికారం కొరకైనటువంటి తాపత్రయము, దాహము ఎంత భయంకరంగా ఉందంటే ఎవరిని ఎప్పుడు చంపుతారా అన్నటువంటి ఆలోచన, ఎప్పుడు ఎవరికి చావు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి అతని కుమారుడుగా ఉండటం కంటే అతని పందిగా ఉండడం మంచిది అనేటటువంటి ఆ యొక్క మాట ఆ దినాల్లో వచ్చింది. No one dared to raise their finger upon him. అటువంటి వ్యక్తికి విరోధంగా ఎవరు వేలెత్తి చూపించడానికి సాహసించని పరిస్థితి. Except this uncompromising prophet John the ఆ Baptist. దేశంలో ఇతడు అనగా బాప్తిసమిచ్చు యోహాను, ఏమాత్రమో రాజీ పడినటువంటి ముక్కుసూటిగా మాట్లాడే యోహాను తప్ప అతనికి వేలెత్తి చూపించేవారు ఎవరు లేరు. Mark 6:18. మార్కు సువార్త 6:18 He told them to their face. అతని ముఖం మీదనే యోహాను ఈ మాట అన్నాడు. He said, "It is not lawful for you to have your brother's wife." Direct and brief. 6:18. 6:18 నీ సహోదరుని భార్యను తెలుగులో 17 ఉంది. నీ సహోదరుని భార్యను చేర్చుకుంటకు నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. Because John challenged him, Antipas wanted to shut him down. కనుక యోహాను ఈ హేరోదును ఎదిరించాడు కాబట్టి హేరోదు యోహాను యొక్క నోరు మూయించాలని ప్రయత్నించాడు. Because of the people who looked up to John the Baptist, he actually hesitated for some time. జన సమూహము యోహాను ఒక ప్రవక్తగా భావిస్తా ఉన్నారు కాబట్టి జన సమూహానికి భయపడి హేరోదు యోహానుకు ఏ హాని చేయకుండా ఉన్నాడు. But his wife Herodias wouldn't want to even wait. అయితే తన భార్య అయినటువంటి హేరోదియా ఆమె ఏ అవకాశం దొరికినా అతన్ని చంపడానికి ఆమె ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు. She was looking for an opportune time. ఒక అనుకూలమైనటువంటి సమయము యోహాను చంపాలి అన్న దాని కొరకే ఆమె కాచుకుని ఉంది. And what more better than his own birthday, Antipas's birthday. కనుక అంతిపా యొక్క జన్మదినం కంటే ఇంకా మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది అనుకుంది ఆమె. By the way, in my church in Nepal, they don't celebrate birthdays. మా సంఘం అనగా నేపాల్లో ఉన్నటువంటి మా సంఘంలో జన్మదినాలు వారు జరుపుకోరు. The elders says, "No, cannot, because birthday time this happened." వారు ఎందుకు జరుపుకోరంటే ఒక జన్మదిన సందర్భంలోనే ఇటువంటి దారుణ మరణము సంభవించింది కాబట్టి అని జరుపుకోరు. I'm not ridiculing it. There is some truth to that, but as the Lord gives us liberty, we go ahead. కనుక దాన్ని అపహాసించట్లేదు, అందులో సత్యం ఉంది. కానీ ప్రభు మనకు ఇచ్చిన అవకాశం కొలది మనము ముందుకు సాగాలి. And the egocentric king gave out his word. Even half the kingdom I will give you. కనుక Ask me what you want to ask. కనుక తన కుమార్తెతో నీకు ఏం కావాలో అడుగు, నా రాజ్యంలో సగం భాగమైనా నేను నీకు ఇస్తాను అని ఈ అహంతో నిండినటువంటి రాజు
అట్టి ప్రమాణం చేశాడు. And Salome was directed to ask the head of John the Baptist. కనుక తన కుమార్తె అయినటువంటి సొలొమి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను ఒక పళ్ళెంలో పెట్టి ఇవ్వాలి అని ఆ మనవి చేసింది. So at one reading, sometimes we don't get it. ఒక్కసారి ఇది చదవగానే ఇది మనకు దీన్ని మనం జీర్ణించుకోలేము. After 400 years of silence, finally a man who can really speak is ministering his word. 400 సంవత్సరాలు నిశ్శబ్దముగా ఉన్నటువంటి సమయంలో చివరికి ఒక ప్రవక్త వచ్చాడు. అతడు నిలుచుండి ధైర్యంగా దేవుని వాక్యాన్ని పలుకుతా ఉన్నాడు. And trying to make a people ready for the Messiah. మెస్సయ్య కొరకై ఒక జనాన్ని సిద్ధం చేయడానికి అతడు పరిచర్య చేస్తా ఉన్నాడు. And bam, suddenly an abrupt end to his life. అకస్మాత్తుగా ఈ వ్యక్తి యొక్క జీవితము అర్ధాంతంగానే అది అంతమైపోయింది. So don't you think sometimes, Lord, what are you trying to do? Lord, what are you trying to do here? ఇదంతా చూస్తా ఉన్నాడు. ప్రభువా నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటి ప్రశ్న మనకు కూడా వస్తుంది కదండి. So that's why sometimes mysteries like that are known to God best. We leave it to him. ఇటువంటి వాడి మర్మాలకు జవాబు దేవుడే ఎరిగి ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాలను దేవునికే వదిలేయాలి. So let us now consider the ending part of his life. ఈ యోహాను యొక్క జీవితం యొక్క ముగింపు భాగాన్ని మనం ధ్యానిద్దాం. When he was in prison, John began to doubt. యోహాను చెరసాల్లో వేయబడినటువంటి సమయంలో అతడు అనుమానించడం ఆరంభించాడు. So as he was there in the dungeon, suddenly we see another character of John. కనుక యోహాను ఇప్పుడు చెరసాల్లో వేయబడగానే ఆ చెరసాల లోని భాగంలో అతడు బంధించబడినప్పుడు ఇంకా అతని యొక్క వ్యక్తిత్వంలో ఇంకొక కోణాన్ని మనం చూడవచ్చు. Uncompromising personality in public arena. బాహ్యంగా ప్రజల మధ్యలో చూసినట్లయితే ఏమాత్రమో రాజీ పడకుండా ఎంతో ధీటుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి. He spoke with conviction and boldness. అక్కడ ప్రజల మధ్యలో ఎంతో ధైర్యంగా సూటిగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి. Repent and be baptized. ఆయన అన్నాడు మారు మనసు పొంది మీరు బాప్తిసము పొందుడి అని చెప్పినటువంటి ఆ వ్యక్తి. But something happened to him in the cold, four-walled dungeon. అయితే ఇప్పుడు చెరసాల యొక్క 4 గోడల మధ్యలో చల్లగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన జీవితంలో ఏదో సంభవించింది. He was the man who said, one more Messiah greater than me is coming, whose even shoes, the thongs, I cannot, not worthy to tie. మెస్సయ్య వస్తా ఉన్నాడు. ఆయన చెప్పుల వారు కూడా విప్పడానికి నేను యోగ్యుడిని కాను, ఆయన నాకంటే గనుడై ఉంటున్నాడు అని చెప్పినటువంటి ఆ యోహాను. But in the foreworld now, he is doubting. అయితే ఇప్పుడు 4 గోడల మధ్యలో చెరసాలు వేయబడేటువంటి సమయంలో అతడు ఇప్పుడు అనుమానించడం ఆరంభించాడు. Matthew 11 verse 3. మత్తయి సువార్త 11:3 He sent his disciples to ask to Jesus directly. కనుక తన శిష్యులను పంపించి నేరుగా యేసు ప్రభు నుండి ఆయన సమాచారం తెలుసుకోవాలని శిష్యులను పంపించాడు. ప్రభువును ప్రశ్నించాడు. Are you the one or are we to expect another one? అయ్యా రావాల్సిన వాడు నీవేనా, లేకపోతే ఇంకో వేరే వారి కొరకే మేము కనిపెట్టుకొని ఎదురు చూడాలనా అని ప్రశ్నించాడు. So we want to learn now, how does doubt come to servants of God like that? కనుక ఇటువంటి గొప్ప దేవుని సేవకులకు అనుమానం ఎట్లా వస్తుంది అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. Please let us not pretend. Doubt do come, we do fear. We cannot pretend always to have a very spiritual outlook. We must admit that in our deepest loneliness we do think about, we do worry, we do have doubts. కనుక మనం ఎంత గొప్ప వారమైనప్పటికీ అనుమానం వస్తుంది. మనము బలహీనంగా ఉన్నటువంటి సమయంలో, కష్టాల్లో ఉన్నటువంటి సమయాల్లో అనుమానం వస్తుంది. అయితే దాన్ని మనము దాచిపెట్టుకోవడానికి లేకపోతే లేదు అన్నట్లుగా నటించడానికి వీల్లేదు. మనము దాన్ని ఒప్పుకోవాలి. బలహీనత సమయాల్లో అనుమానాలు వస్తాయి. So let us deduce what was the reason, some of this reason that John the Baptist doubted. బాప్తిసమిచ్చి యోహాను ఇలాగున ప్రభు గురించి అనుమానించడానికి కారణాలు ఏమై ఉండవచ్చు, మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. And if you can remember the question he asked, this is not it's not a peripheral question, it is a very core question that defines his mission. గమనించండి, ఏదో పైపైన ఉన్నటువంటి ప్రశ్న కాదు ఇది.
తాను ఈ లోకంలో ఎందుకు వచ్చాడు, తన పరిచర్య యొక్క ముఖ్య గురి ఏంటో దానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. He did not ask to Jesus, why did you feed 500? Supposed to feed 800, I mean 5,000. Supposed to feed 8,000. It was not that kind of question. యేసు ప్రభువా, నువ్వు ఎందుకు 5,000 మందికి భోజనం పెట్టావు, 8,000 మందికి పెట్టొచ్చు కదా అన్నటువంటి ఇటువంటి ఏదో పైన ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత లేనటువంటి ప్రశ్న కాదు ఇది. Are you the one? If not, get out. I will wait for another one. Because that is his mission, very core of his mission. రాబోవాడు నీవేనా, లేకపోతే మేము వేరే వారి కొరకే కనిపెట్టుకోవాలా? If you are not అది ఆయన పరిచర్యకు మూలము, కేంద్రము ఆయన్నే ప్రభు అంటున్నాడు, మెస్సయ్య అంటున్నాడు. If you are not the one, please get out. I don't want to waste my time on you because I have a greater vision. నువ్వు రాబోవాడు నువ్వు కాకపోతే దయచేసి తొలగిపో, ఎందుకంటే నాకు గొప్ప బాధ్యత, గొప్ప పరిచర్య నా ముందుంది అని అంటా ఉన్నాడు. I think John the Baptist doubted first of all is because of some unmet expectations he had. బాప్తిస్మిచ్చు యోహాను అనుమానించడానికి ఉన్నటువంటి ఒక కారణం ఏమై ఉండవచ్చు అంటే తాను అనుకున్నది జరగలేదు. Again, it's not. ఆయన ఆశించినది, ఊహించినది అది సంభవించని కారణాన్ని బట్టి అనుమానం వచ్చింది. Again, it's not written in the Bible. These are deductions from reading all of John's passages. కనుక మరొకసారి మనము గ్రహించాలి, ఇది వాక్యంలో ఉన్నటువంటి విషయం కాదు. వాక్యంలో యోహాను గురించినటువంటి వచనాలను చదివిన తర్వాత మనకు వచ్చే అభిప్రాయం. Because not always the Bible is explicit or implicit. Sometimes it is little explicit as well. So we have to deduce from the overall context. కనుక బైబిల్లో అన్ని విషయాలు తేటగా స్పష్టంగా రాయబడలేవు. కొన్ని విషయాలు మనము చదివి వాటి నుండి కొన్ని అర్థాలను మనమే గమనించాలి. So perhaps his unmet expectations was maybe he was thinking the Messiah also will be like me only because we are from the same tradition, no, the Messiah department maybe. మెస్సయ్య ఇలాగున్న అనుమానం రావడానికి ఇంకో కారణం ఏంటంటే మెస్సయ్య నాలాంటి వాడే ఉండవచ్చు, ఎందుకంటే ఇటువంటి పరిచర్య ఇటువంటి రీతిగానే ఉన్నాం కదా అనేటటువంటి ఆ కారణాన్ని బట్టి ఆయనకు అనుమానం వచ్చిండవచ్చు. Like in Yeshua Hospital, if you go, the reception department has sari, the nursing department have different uniform, the other ward nurses have different uniform. Like that, he may have been expecting something like this. కనుక మనము యశోద హాస్పిటల్కి వెళ్తే రిసెప్షన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ చీరలు కట్టుకుంటారు, నర్సెస్ వారి వస్త్రాలు వేరేగా ఉంటాయి, తర్వాత వేరే పనులు చేసే వారికి వారి యూనిఫామ్లు వేరేగా ఉంటాయి. కనుక అలాగనే ఇతడు కూడా ఆలోచించవచ్చు. So John must be thinking maybe the Messiah also may be something like a little wild like me. మెస్సయ్య బాప్తిస్మం అనుకుని ఉండొచ్చు, మెస్సయ్య కూడా నాలాగనే ఆయన సమాజానికి వెలుపల ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటాడేమో అని అనుకున్నాడు. Maybe a little sadhu type like me. నాలాగనే ఒక సాధువు వలె సమాజానికి వెలుపల ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటుండవచ్చేమో మెస్సయ్య అనే ఆలోచన యోహానుకు వచ్చిండవచ్చు. I am in the camel's leather, maybe he may have some other but similar to my dressing. నేనైతే ఒంటె చర్మం వేసుకున్నాను, అతడు కూడా ఏదైనా వేరే రకపు చర్మము వేసుకున్నటువంటి చర్మపు దుస్తులు ధరించుకుంటాడేమో ఈ మెస్సయ్య అని అనుకునేవచ్చు. And like me, he will be constantly on the move, preaching repentance and judging people. లేకపోతే నా వల్లనే ఎల్లప్పుడూ మారు మనసు పొందుడి అని ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్తూ ప్రకటిస్తా నేనున్నట్లుగా అతడు కూడా ఉంటుండవచ్చేమో అని అనుకునేవచ్చు. And maybe also the hair, like sometimes we call the hallelujah hair or praise the Lord hair, the hair will standing like that maybe. లేకపోతే కొన్నిసార్లు ఈ వెంట్రుకలన్నీ నిలబడిపోతాయి, అది ప్రైజ్ ద లార్డ్ వెంట్రుకల లేకపోతే హల్లెలూయా వెంట్రుకల్లాగా ఆయన వెంట్రుకలు కూడా తన వెంట్రుకల వలె ఆయన వెంట్రుకలు కూడా ఉంటుండొచ్చేమో అనుకున్నాడు. But when the Messiah comes, he seems very clean, very gentle, perhaps very loving, love in his eyes, not fire and brimstone. అయితే మెస్సయ్యను చూసినప్పుడు మెస్సయ్య తన వలె లేడు కానీ ఎంతో మృదువైన వాడుగా, సాత్వికమైనటువంటి వాడుగా, చిరునవ్వు కలిగినటువంటి వాడుగా, తన వలె అగ్ని గంధకాలు వెళ్ళిపోయేటట్లుగా వచ్చేటట్లుగా ప్రకటనలు చేసి
ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడేటటువంటి వాడుగా అతనికి కనిపించలేదు. Grows up in a city setup rather than a desert setup. అతడు పట్టణంలో ఉండేటటువంటి వాడిగా ఉన్నాడే కానీ ఎడారిలో అరణ్యంలో ఉండేటటువంటి వాడిగా కనిపించలేదు అతనికి మెస్సయ్య. Is this really the one? నిజముగా ఇతడేనా మెస్సయ్య? So that was perhaps one of his expectation unmet. He thought something, but it came something. కనుక తను అనుకున్నది ఒకటి, ఊహించింది ఒకటి, తర్వాత జరిగింది ఆయన గమనించింది ఒకటి. కాబట్టి తన ఆశయాలు ఆలోచనలు అవి నెరవేర్చబడని కారణాన్ని బట్టి అతనికి అనుమానం వచ్చిండవచ్చు. Even his habits seems to be very different. అంతేకాకుండా మెస్సయ్య యొక్క అలవాట్లు కూడా తన అలవాట్లకు చాలా భిన్నముగా ఉంటున్నాయి. Here he was, every night he has to find honey and locusts for dinner. If not, there is no dinner. కనుక ఇతరైతే ప్రతిరోజు అడవి తేనె మరియు మిడతలను ప్రతిరోజు వెతకాని వేటాడి వాటిని పొందుకోవాలి, లేకపోతే ఇంకా భోజనం ఉండదు. Sometimes maybe he can't find the protein rich locusts, so he may be hungry also. కొన్నిసార్లు ఆ మిడతలు అతనికి దొరకకుండా ఆకలితో ఉండవలసిన పరిస్థితి ఉండవచ్చు. So here he was struggling and yet doing the ministry. ఇక్కడ ఇతను ప్రయాసపడుతూ ఎంతో పోరాటంతో పరిచర్య చేస్తా ఉన్నాడు. And there he was, the Messiah so called. అయితే అక్కడ చూసినట్లయితే మెస్సయ్యగా పిలువబడుతున్న ఆ వ్యక్తి Always eating, always drinking with people, ప్రతిరోజు going to people's house, and so much so that people called him a glutton. కనుక ఈ మెస్సయ్య అయితే ప్రతిరోజు విందులు పాలు పొందుతా ఉన్నాడు, ప్రతిరోజు ఎంతో చక్కగా భోజనం చేస్తా ఉన్నాడు. అతడు మనుషులు ఎంతగా అంటే తిండిపోతూ అని చెప్పబడే ఆ స్థితి వరకు ఆయన వచ్చాడు. Can you see that the practical reality of what John must have faced? చూడండి యోహాను ఎటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొని ఉండొచ్చు ఈ అనుమానం రావడానికి. So furthermore, John the Baptist must have also expected the Messiah to do some practically judging people. కనుక బాప్తిస్మ ఇచ్చే యోహాను ఈ మెస్సయ్య క్రియారూపకంగా మనుషుల మీద తీర్పు తీర్చేటటువంటి కార్యాలు చేసి ఉండాలి అని అతడు అనుకుని ఉండవచ్చు. He must have expected the Messiah to actually judge the sinners so that they get their due punishment. కనుక పాపులు వారికి తగినటువంటి శిక్ష కలుగునట్లుగా ఆ పాపుల మీద మెస్సయ్య తీర్పు తీర్చి ఉండాలి అని యోహాను అనుకుని ఉండవచ్చు. If not other people, at least Antipas, who was so wicked. కనుక మామూలు ప్రజల మీద కాకపోయినా కనీసం ఈ దుష్టుడు దుర్మార్గుడైనటువంటి ఈ అంతిప హేరోదు మీదనన్నా అతడు తీర్పు తీర్చి ఉండాలి అని యోహాను అనుకున్నాడు. And his unlawful wife Herodias. అదే కాకుండా అక్రమంగా తను పొందుకున్నటువంటి ఆ హేరోదియా అనే భార్య. Surely this Messiah will rebuke them and judge them. ఖచ్చితంగా మెస్సియా వారిని గద్దించి వారికి తీర్పు తీర్చి ఉండాలి. He better do it because John the Baptist had said this of the Messiah. ఆయన చేసి ఉండాలి, ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను అలాగనే చేశాడు. Matthew 3:12. మత్తయి సువార్త 3:12 John the Baptist had said that his winnowing fork is at his hand and he will clear the threshing floor, gathering his wheat into barns and burn up the chaff with unquenchable fire. He had already told the people. మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. He better do it. If not, what will happen to my words? మెస్సయ్య ఇటువంటి కార్యము చేయాలి, ఇటువంటి తీర్పు తీర్చాలి, లేకపోతే నేను పలికినటువంటి మాటలు ఏమైపోతాయి? అవి ఖాళీ మాటలుగానే నిరూపించబడతాయి కదా. But instead of that, the Messiah is sitting down, telling stories, telling parables, loving the people, touching the lame. What is this? John might have been thinking. నేను అనుకున్నట్టుగా మెస్సయ్య తీర్పు తీర్చక బదులుగా ఆయన ఉపమానాలు చెప్తా ఉన్నాడు, ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు, తర్వాత కుంటి వారిని వేరు రోగాలు కలిగిన వారిని బాగు చేస్తున్నాడు. నేను అనుకున్నట్లుగా లేడే అని అనుకున్నాడు. Is he the Messiah that my life I am putting on the line? Is he the one? కనుక నా జీవితాన్ని పనముగా పెట్టినటువంటి ఈ మెస్సయ్య కొరకు పెట్టిన నా జీవితాన్ని పనముగా పెట్టాను, ఇటువంటి మెస్సయ్య కొరకేనా అని అనుకున్నాడు. Will he be worth my reputation? Will he be worth my sacrifice? నా త్యాగము, నా పేరు ప్రతిష్టలకు తగినట్లుగా ఈ మెస్సయ్య ఉంటాడా?
So I'm sure this kind of expectations were not met in John, practically thinking with him. కనుక ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి ఆయన ఊహించిన విషయాలు యోహాను జీవితంలో అవి నెరవేర్చబడని కారణాన్ని బట్టి యోహాను ఆయనకు అనుమానం వచ్చింది. Sometimes in our church also we expect like that, isn't it? కొన్నిసార్లు మనం సంఘంలో కూడా అలాగున కొన్ని విషయాల గురించి మనం ఊహించుకుంటాము, ఆశిస్తూ ఉంటాం. Especially in leadership issues. I would like to just say this. కనుక మరి విశేషంగా నాయకత్వం విషయంలో ఇలాగున జరుగుతూ ఉంటుంది. Sometimes as leaders we expect a lot of things from the youth, from the ladies, from every department. Sometimes we expect too much. కొన్నిసార్లు నాయకులుగా యవనస్తుల నుండి, సహోదరుల నుండి, తర్వాత వేరే వారి నుండి ఎంతగానో మనం ఆశిస్తాం. So much so that we define godliness because of such and such behavior, holiness, such and such behavior. So if any brothers or sisters are following this, oh, holy equals to. Sometimes we have that kind of expectation. As leaders we must be careful. ఎంతగా అంటే పలానా వారు ఇలాగున్నారు కాబట్టి వీరెంతో భక్తి కలిగిన వారు, పలానా వారు ఇలాగున్నారు కాబట్టి వీరెంతో పరిశుద్ధులు అనేటువంటి అటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. కనుక నాయకులుగా మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. I believe we must be so immersed in God's word that we must let God's creativity flow and not block it and say when I say flow then you flow. కనుక like that. మనం దేవుని వాక్యంతో ఎంతగా నింపబడాలి అంటే దేవుని యొక్క సృజించేటటువంటి ఆ శక్తి అది మన నుండి ప్రవహించాలి. అది దానంతట అది ప్రవహించాలి, కానీ మనము ప్రవహించమన్నప్పుడు ప్రవహించు, ఆగిపోన్నప్పుడు ఆగిపోయేటట్లుగా కాదు. John the Baptist got it all wrong. బాప్తిస్మిచ్చు యోహాను యేసుప్రభువు వారి గురించినటువంటి అభిప్రాయాలు ఎక్కువ వరకు ఆయన తప్పుగా కలిగి ఉంటున్నాడు. If such a holy prophet like John the Baptist can get it wrong, who are we? కనుక ఇంత పరిశుద్ధమైనటువంటి ప్రవక్త బాప్తిస్మిచ్చు యోహాను లాంటి వాడే పొరబడినట్లయితే నీవు నేను ఎంతటి వారము? We must be careful as leaders. కనుక నాయకులుగా నీవు నేను జాగ్రత్తగా మనం ఉండాలి. We must be careful as husbands and wives and parents. భార్యలుగా, భర్తలుగా, తల్లిదండ్రులుగా మనం జాగ్రత్తగా ఉండాలి. During your time I did this, I studied this, therefore I got this job. You must also be like, sometimes we try to do all this kind of expectations as parents. తల్లిదండ్రులుగా మేము మీలాగున్నప్పుడు ఇలాగ చేసాం, అలాగ చేసాం కాబట్టి ఈ ఉద్యోగం వచ్చింది, ఇటువంటి స్థితికి నేను చేరాను కాబట్టి అలాగ మీరు ఉండాలి అని అనేకమైనటువంటి ఆశలు పిల్లల విషయంలో మనం కలిగి ఉంటాం. The second reason why I believe John the Baptist doubted is because he was in a difficult circumstance. బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభు గురించి అనుమానించడానికి ఉన్నటువంటి రెండవ కారణం ఏంటంటే ఆయన క్లిష్టమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చిక్కుకొని ఉంటున్నాడు. Difficult circumstances sometimes makes our emotion go high. ఇటు కష్టమైనటువంటి పరిస్థితులు మన భావోద్రేకాలని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తాయి. So high that sometimes our emotions overtake our thinking. ఎంతగా అంటే మన ఆలోచన కంటే కూడా మన భావోద్రేకాలే అవి బలమైనవిగా మారిపోతాయి. And because the circumstance is so painful or so difficult, we are so emotional that we cannot rationalize properly. కనుక మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎంతగా తీవ్రంగా ఉన్నాయంటే మనము సరైనటువంటి రీతిగా ఆలోచించలేకుండా సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి మనం చేరుకుంటాం. And our feelings will make our decisions, our mood, it will change. కనుక మన యొక్క అనుభూతులు అవి మన యొక్క నిర్ణయాలను నిర్ణయిస్తాయి, అట్లు అవి పరిస్థితులను మారుస్తాయి. What was the difficult situation that John the Baptist faced? బాప్తిస్మిచ్చు యోహాను ఎటువంటి కష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నాడు? The dungeon. అతడు చెరసాల్లో వేయబడ్డాడు. Can you imagine a man who through his whole life has been in the open desert, the person, the son of the wild, suddenly kept in a small four-walled room? ఒకసారి ఊహించుకోండి, తన జీవితం అంతా కూడా యోహాను అరణ్యంలో తిరిగినటువంటి వాడు, అరణ్యంలో పరిచర్య చేసినటువంటి వాడు, ఇప్పుడు చిన్న గదిలో చిన్న 4 గోడల మధ్యలో చెరసాల్లో బందీగా ఉంచబడము, ఆ పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది?
A person who was always constantly on the move, now being confined to a small, dark, dirty dungeon. కనుక ఎల్లప్పుడూ ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి, కదులుతా ఉన్న ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక స్థలంలో, మురికి అయినటువంటి స్థలంలో 4 గోడల మధ్యలో బంధించబడి ఉండడం. In our last lockdown, that is how we felt, isn't it? In our small rooms, all of us there, he wants to do there. How difficult was that? కనుక గతంలో ఈ లాక్డౌన్ సమయంలో మనమందరం మన చిన్న ఇండ్లలో మనం బంధించబడ్డాము. ఒకసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి, మన అనుభూతి ఏ రీతిగా ఉండింది. So I feel that the difficult circumstances, the dungeon must have done something to his mind. కనుక ఆయన యోహాను ఆ చెరసాల్లో బందీగా ఉంచబడి కష్టమైనటువంటి పరిస్థితిలో ఉండడము ఆయన ఆలోచన విధానాన్ని మార్చిండవచ్చు. That was the time perhaps he felt God, Yahweh, far away from him. Maybe. ఆ సమయంలో యెహోవా దేవుడు తనకెంతో దూరముగా ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడేమో. If my Yahweh is near, this will not happen. This is happening because my Yahweh is far away. Like that maybe he's thinking. కానీ నా దేవుడు ఒకవేళ నాకు సమీపముగా ఉంటే ఇలాగ నేను చెరసాల్లో ఎందుకు ఇలాగ బంధించబడి ఈ ఇబ్బంది గుండా వెళ్తాను, నా దేవుడు నాకు సమీపముగా లేడేమో అన్నటువంటి అనుమానం. During difficult circumstances, things like that happen very much. కనుక ఇలాగున క్లిష్టమైనటువంటి సమస్యలు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. If you don't believe me, believe Job. కనుక ఒకవేళ నన్ను నమ్మకపోతే కనీసము యోబునన్నా నమ్మండి. How he was looking out for justice to God, telling God, I will have this to say, I will have that to say. His emotion was very high. యోబు తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను ఈలాగు చేసిన, నేను ఈలాగు చేశాను కాబట్టి అని తన కష్టాలను అన్నింటినీ కూడా చెప్తా ఉన్నాడు. So that which we believe gives way to doubt during this tough situation. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము నమ్మినటువంటి ఆ విషయాల మీదనే అనుమానం వచ్చేటట్లుగా చేస్తాయి. So as believers, as leaders, one lesson we can learn from this. కనుక విశ్వాసులుగా మనము దీని నుండి ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. Never make judgments about yourself, about others when you are feeling emotionally charged. Never make any decisions or judgments. మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ తీర్పు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అటువంటి సమయాల్లో వేరే వారి గురించి లేకపోతే మీ గురించి మీరు ఎన్నడూ కూడా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు, తీర్పు తీర్చవద్దు. Your decisions on yourself or others will never be right if you make it emotionally. కనుక భావోద్రేకాలకు లోనైనటువంటి సమయాల్లో మీ గురించి కానీ వేరే వారి గురించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, తీర్మానాలు అవి పొరపాటుగా ఉంటాయి. The third reason that I like to share with you also is because of human pride. మూడవ కారణము యోహాను అనుమానించడానికి అతడు గర్వమును కలిగి ఉండవచ్చు. We doubt because of pride. మనము గర్వాన్ని బట్టి అనుమానిస్తాం. And this is also not written in the word of God, it is deduced from the overall context. గమనించండి, అలాగున యోహాను గర్వించాడు అని దేవుని వాక్యంలో రాయబడలేదు, కానీ యోహానుకు సంబంధించిన వచనాలను మనము చదివినప్పుడు ఇటువంటి భావము అర్థం వస్తుంది. In John the Baptist's case, the pride must have come in the form of self pity. This is a passive pride. గమనించండి, బాప్తిస్మిచ్చే యోహాను జీవితానికి విషయంలోకి వస్తే అతడు తన మీద తాను ఆయన సానుభూతి కలిగి ఉండడం ద్వారా ఇటు గర్వం వచ్చింది. He must have asked something like this. ఇలాగనే ఆయన అడిగిండవచ్చు, how come the Messiah shows no concern for me in this difficult situation? ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చెరసాల్లో నేనుండగా మెస్సయ్య నా విషయమై ఏం పట్టింపు లేకుండా ఎలాగుండగలడు? Therefore I think he is not a true Messiah. ఆ కారణాన్ని బట్టి అతడు నిజమైన మెస్సయ్య కాకపోవచ్చేమో. Young people, have you gone through this experience? యవనస్తులారా, మీరు ఇటువంటి అనుభవం కూడా ఎప్పుడైనా వెళ్ళారా? If the Messiah is with me, why I'm failing in this subject? Sometimes మెస్సయ్య నాతో ఉంటే నేను ఎందుకని ఈ పరిస్థితి ఈ అంశాల్లో ఈ సబ్జెక్ట్లో నేను తప్పిపోతా ఉన్నాను. So it happens, we have gone through this many times. అనేక సార్లు ఇటువంటి పరిస్థితి కూడా మనం వెళ్ళి ఉంటున్నాం. This is more like passive pride, ego. ఇది అహం, స్వయం మీదనే మనము
చింత కలిగి ఉండడము. That says that there is a point in my life where if I can't overcome that, you should help me. If not, you are not something else. మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అంటే కొన్ని పరిస్థితులను మనం అధిగమించలేకుండా ఉన్నటువంటి సమయంలో మీరు వచ్చి నాకు సహాయం చేయాలి. ఒకవేళ మీరు చేయకపోతే మీరు ఆ వ్యక్తి మీరు అది కాకపోవచ్చేమో అనేటటువంటి పరిస్థితి. So human pride, not only because of self-pity, but secondly, it can also be self-glory. గమనించండి, స్వయం మీద జాలిపడడం బట్టి గర్వం రావచ్చు. అంతేకాకుండా స్వయము ఘనత కొరకు కూడా గర్వము రావచ్చు. It can be more like something like this. If you are not the Messiah and I have already said the Messiah is coming, then what will happen to my reputation? నువ్వు మెస్సయ్యవు అని ప్రకటించాను, ఒకవేళ నువ్వు మెస్సయ్య కాకపోతే నా ప్రతిష్ట గురించి ఏంటి, నా పేరు ప్రఖ్యాతల గురించి ఏంటి? I should be ashamed and I should what? Repent? కనుక నేను దానంతటికి నువ్వు మెస్సయ్య కాకపోతే నేను సిగ్గుపడాలి, దాని గురించి నేను తలదించుకోవాలి. I condemn the wicked people. I was right, but this Messiah is not supporting me. This Messiah is not doing anything. ఈ వ్యక్తి యొక్క దుష్టత్వాన్ని నేను ఖండించాను, అయితే ఈ మెస్సయ్య ఆయన ఖండించకుండా ఏం చేయకుండా ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు. I was right. I condemn them. I am still right. కనుక ఆ వ్యక్తి యొక్క దుష్టత్వాన్ని నేను ఖండించాను, అది నేను సరిగా చేశాను, ఇప్పటికీ నేను సరిగా ఉన్నాను, కానీ ఈ వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. And Messiah is not saying anything means my reputation is on the line. కనుక మెస్సయ్య ఏమనట్లేదు అంటే నా ప్రతిష్ట అంతా కూడా అది పోయినట్లుగా ఉన్నది. Like pride and ego, doubt is also self-focused. గర్వము తర్వాత అహం ఎలాగైతే వ్యక్తి తన మీదనే తను గురి కలిగి ఉంటాడో అదే రీతిగా అనుమానం కూడా వ్యక్తి తన మీద గురి కలిగి గురిని నిలిపి ఉండడము సూచిస్తూ ఉంది. It asks this question, I did not get what I wanted and what I deserved. నేను ఏది అడిగానో అది నేను పొందుకోలేదు, నాకు ఏది రావాలో అది కూడా నేను పొందుకోకుండా ఉన్నాను. So this often leads to either self-pity or self-glory. కనుక ఈ పరిస్థితి చాలాసార్లు స్వయం మీద జాలిపడము లేకపోతే స్వయం మీదనే గర్వించడము దారితీస్తుంది. So do not just think that, do not make your decision just from your heart, but also make it from your mind. కనుక మీ హృదయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు, కానీ మనసు మెదడును ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలి. So we must also think, because finishing well means that we are able to close the life's chapters in a very humble way. కనుక మన జీవితం యొక్క చివరి అధ్యాయాన్ని ఎంతో దీనమైనటువంటి విధానంలో మనం ముగించాలి. And we must close life's chapter in a humble way, especially the chapter on doubt. కనుక మరి విశేషంగా అనుమానము అనేటటువంటి అధ్యాయం విషయంలో మన జీవిత అధ్యాయంను మనము ఎంతో వినయమైనటువంటి విధానంలో ముగించాలి. How do we do that? ఆ పని మనం ఎలాగ చేయగలము? I do not suggest that we keep on looking for answers. Why am I like that? Why am I like that? Why is he real? God is real. I'm not asking us to go for answers all the time. ప్రతిసారి ప్రతిదానికి జవాబు కనుగొనడానికి ఇది ఎందుకు ఇలాగుంది, నేను ఇలాగ ఎందుకున్నాను అన్న వాటికి ప్రతిసారి జవాబు కనుగొనడం అది సరైన విషయం కాదు. But finishing well sometimes means we just leave it aside by faith. కనుక విజయవంతంగా ముగించడం అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలను అవి విశ్వాసంతో మనం పక్కకు పెట్టడమే. And keep looking ahead and keep walking in faith. కనుక ముందుకు చూస్తూ విశ్వాసంతో ముందుకు నడవడం. No matter what the circumstances, పరిస్థితులు ఏమైనప్పటికీ we must keep walking in faith. మనము విశ్వాసం కలిగిన వారమై ముందుకు సాగిపోతూనే ఉండాలి. Rather than walking away from faith. కనుక విశ్వాసం నుండి దూరముగా వెళ్ళిపోవటకు బదులుగా విశ్వాసము కలిగి ముందుకు సాగిపోవాలి. As you do, God will answer your doubts. కనుక మనం అలాగ చేయించిన కొలది దేవుడు మన సందేహాలకు అనుమానాలకు దేవుడు జవాబునిస్తాడు. But I see that because of these three reasons, John is doing the same thing. He's walking away from faith. కనుక ఈ మూడు కారణాలను బట్టి బాప్తిస్మిచ్చే యోహాను విశ్వాసం నుండి తొలగిపోయి అలాగ విశ్వాసంలో ముందుకు సాగలేకుండా ఉన్నాడు. Doubts requires us to actually make peace with God. ఈ అనుమానాలు దేవునితో మనము సమాధాన పడేటట్లుగా చేస్తాయి. By sometimes letting go of our issue and letting God handle it. కనుక
మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి పరిస్థితులను మనం వదిలేసి దేవుడే వీటిని చూసుకోవాలి, దేవుడే వీటి విషయం జోక్యం కలిగించుకోవాలనే స్థితికి రావాలి. By so doing, we are telling to God, అలా చేయడం ద్వారా మనం దేవునితో ఏమంటున్నామంటే, there is an answer, ఒక జవాబు ఉంది, but maybe not today. అయితే ఆ జవాబు ఈ రోజు రాకపోవచ్చు. Lord, one day. అయితే ప్రభువా ఒకానొక దినాన నువ్వు అనుగ్రహిస్తావు. Lord, maybe not today. ప్రభువా ఈ రోజు కాకపోవచ్చు, Maybe not tomorrow. రేపు కూడా కాకపోవచ్చు, But I will know it one day. అయితే ఒక దినాన దీనికి జవాబు నేను తెలుసుకుంటాను. So the issue is knowing. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఎరిగి ఉండుట. That is the dilemma of John the Baptist. అదే బాప్తిస్మిచ్చు యోహానులో ఉంటున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. Of knowing and not knowing. ఎరుగుట ఎరగక ఉండుట. And this was the exact dilemma that he went through. కనుక ఇటువంటి పరిస్థితి గుండానే, అయోమయ పరిస్థితి గుండా యోహాను వెళ్ళి ఉంటున్నాడు. What did John the Baptist know? బాప్తిస్మిచ్చు యోహాను ఏమి ఎరిగి ఉంటున్నాడు? He knew his calling very well. తన పిలుపును ఆయన చక్కగా ఎరిగి ఉంటున్నాడు. He also knew his place, his role very well. తన పరిచర్య ఏంటి, తన స్థానం ఏంటో ఆ విషయాన్ని కూడా బహుగా ఎరిగి ఉంటున్నాడు. And he also knew who the Messiah was. అంతేకాకుండా మెస్సయ్య ఎవరో ఆ విషయం కూడా ఎరిగి ఉంటున్నాడు. But what did he not know? అయితే ఏ విషయాలు ఆయన ఎరగకుండా ఉంటున్నాడు? He did not know the Messiah's calling. మెస్సయ్య యొక్క పిలుపును ఆయన ఎరగకుండా ఉన్నాడు. He knew his calling, but knowing your calling doesn't mean that you know somebody else's calling. తన సొంత పిలుపును ఎరిగి ఉండడము ఒక విషయం అయితే, ఎదుటివాని యొక్క పిలుపును ఎరిగి ఉండడం అది వేరే విషయం. You cannot possibly rubber stamp God, right? If my calling is damn that way, his also must be the same, hers also must be the same. కనుక నా పిలుపు ఇలాగుంది కాబట్టి పలానా ఆయన పిలుపు, ఆమె పిలుపు కూడా ఇలాగనే ఉండాలి అని మనం నిర్ధారించడానికి వీల్లేదు. And according to that call, he did not know that the Messiah had to be very different than what he expected. కనుక ఆయన ఊహించిన దానికంటే మెస్సయ్య యొక్క పిలుపు వేరుగా ఉన్నది అన్నటువంటి ఆలోచన ఆయన లేకుండా ఉంటున్నాడు. In his thinking, in his character, in his lifestyle. తన యొక్క ప్రవర్తనలో, తన వ్యక్తిత్వంలో, తను చేసే పని చేసే తీరులో అతడు భిన్నంగా He knew his place. తన స్థానాన్ని ఎరిగి ఉంటున్నాడు. He said that I'm just a bride's mate. I'm not the bride's groom. నేను పెండ్లి కుమారుని కాను గాని పెండ్లి కుమారుని యొక్క స్నేహితుని అని అన్నాడు. But he did not know that the bridegroom is the Messiah. అయితే పెండ్లి కుమారుడు ఆయన మెస్సయ్య అన్నటువంటి విషయాన్ని ఎరగకున్నాను. And as being the bridegroom, he had all the authority to handle the marriage. కనుక పెండ్లి కుమారుడుగా వివాహం అంతటిని జరిగించడానికి ఆయన పూర్తి అధికారం కలిగి ఉంటున్నాడు. He knew his place. He was right. ఆయన తన స్థానాన్ని ఎరిగి ఉంటున్నాడు, ఆయన సరిగా ఉంటున్నాడు. But he second guessed God. He doubted, so he was wrong. కనుక ఆయన దేవుని మీద అనుమానించాడు, అందుకొరకే ఆయన పోరాడి ఉంటున్నాడు. So this is also a big lesson for us today as leaders and also as parents and husbands. కనుక నాయకులుగా, తల్లిదండ్రులుగా, భర్తలుగా ఇది మనకు ఒక పెద్ద పాఠముగా ఉన్నది. As we also deal with our disciples, deal with making disciples, let us not rubber stamp everything. కనుక మనము శిష్యుల గురించి, మనము శిష్యరికం గురించి మనం గమనిస్తూ ఉన్నటువంటి సమయంలో అన్నింటినీ ఒకే రీతిగా భావించడానికి వీల్లేదు. Just as John the Baptist doubted because he was unsettled by what he did not know, sometimes we also can be like that. బాప్తిస్మిచ్చు యోహాను ఏ విషయాలు అయితే ఎరగలేదో దాని విషయమై అతడు అస్థిరంగా ఉన్నటువంటి రీతిగా మనము కూడా అన్ని విషయాలు ఎరగకుండా ఎరిగి ఉండలేము. He thought that what he was, Messiah should also be. కనుక ఆయన ఏ రీతిగా ఉన్నాడో మెస్సయ్య కూడా అలాగనే ఉండాలి అని అనుకున్నాడు యోహాను. In our churches, as we make disciples, let us not put me as the standard. కనుక శిష్యులుగా చేసేటటువంటి ఆ ప్రక్రియలో నాలాగనే ఉండాలి అని మనము అలాగ నిర్ణయించవద్దు. Let us not put me as the master copy. కనుక నన్ను ఒక మాస్టర్ కాపీగా మనం చేసుకోకూడదు. So that all others will be photocopied Xerox from my master copy. ఇంకా వేరే వాళ్ళందరూ కూడా నాలాగనే జిరాక్స్ లాగా ఉండాలి అని అనుకోకూడదు. Why? Because I'm the master copy. What? ఎందుకంటే నేను మాస్టర్ కాపీ కాబట్టి. That way we are actually killing
God's creativity in the church. అలాగున చేయడం ద్వారా దేవుడు సృజించేటటువంటి ఆ దేవుని యొక్క ఆ శక్తిని మనము చంపేటటువంటి వారిగా ఉంటున్నాం. We must be open enough to know that every young people, every young disciple have their own context, have their own characters, have their own typicalness. కనుక ప్రతి యవనస్తుడు, ప్రతి శిష్యుడు తన సొంత లక్షణాలు, గుణములు, వారి యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. That is the challenge God has commanded us before he went to heaven. కనుక ప్రభు పరలోకానికి వెళ్ళక ముందు ఆ సవాల్ని వేసి ఉంటున్నాడు. Make disciples of all nations. కనుక సమస్త జనులను శిష్యులుగా చేయుడి. If God were to ask us how many disciples we have made, what would be our response? దేవుడు ఎంతమందిని శిష్యులుగా చేశారు అని ఒకవేళ ప్రభు అడిగితే దానికి మన జవాబు ఏమైంది? Lord, I converted 1,000 people. ప్రభు నేను 1000 మందిని రక్షణలోకి నడిపించాను. But the Lord will say, excuse me, I didn't ask you that. I said, how many disciples did you make? ప్రభు అంటాడు, అలా కాదు, నేను ఎంతమందిని నువ్వు శిష్యులుగా చేశావు అని అడుగుతున్నాను అని అంటాడు. Lord, I told you already what? ప్రభు 1,000 ఇంతమంది souls I చెప్పాడు కదా, won. నా వలన 1000 ఆత్మలు రక్షణ పొంది ఉంటున్నాయి. There's a very big difference between winning a soul and making him a disciple. ఇక ఆత్మలను రక్షణలోనికి నడిపించడము, తర్వాత శిష్యులుగా చేయడము, ఈ రెండిట్లో ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది. I want to encourage all of us, rather than winning soul, go for making disciples of the souls that you have already won. కనుక ఇంతవరకే మనము రక్షణలోనికి నడిపించినటువంటి వారిని శిష్యులుగా చేసేటటువంటి ప్రక్రియలో మనమందరం కూడా నిమగ్నమై ఉండాలి. If you are not gifted by God in evangelism, then you seek out a new believer and make disciples of that new believer. కనుక ఒకవేళ సువార్త పరిచర్యలో మీకు మీకు వీలు లేకపోతే రక్షణ పొందినటువంటి వారిని శిష్యులుగా చేయండి. Most of our churches are becoming like a huge cold storage. మన సంఘాలు చాలా వరకు ఈ కోల్డ్ స్టోరేజ్, పెద్ద కోల్డ్ స్టోరేజ్ లాగా మారిపోతా ఉంటున్నాయి. We go far and wide and win souls. మనం చాలా దూరము వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిస్తా ఉన్నాం. Which is actually good. అది మంచిదే. But then we throw them in the cold freezer. Okay, I want you. Praise the Lord. Okay, hallelujah. Praise the Lord. Inside the freezer. What will they do there? కనుక ఈ పలానా వ్యక్తి ఆయన రక్షణ పొందాడు కాబట్టి ఇంకా అతన్ని ఫ్రీజర్లో వేసేయండి, ఈయన రక్షణ పొందాడు కాబట్టి ఫ్రీజర్లో వేసేయండి అని ఫ్రీజర్లో వారిని వేసేస్తే అక్కడ వారు ఏం చేస్తారు? After that, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, 6 o'clock Bible study, prayer, you have to come and all this. Is he really growing or not? కనుక తర్వాత మంగళ, సోమ, బుధవారము ఎలాగో మీటింగ్లు ఉన్నాయి, మీరు ఆయన వస్తున్నారా లేదా, మీరు రావాలి అని చెప్తా ఉన్నాం, కానీ వారు నిజంగా ఎదుగుతా ఉన్నారా? Disciple making means investing your time on them. శిష్యులుగా చేయడము అంటే మన సమయాన్ని వారి మీద, వారి కొరకు వెచ్చించుట. So much so that sometimes you may have to reveal your life to them. కనుక ఎంతగా అంటే కొన్నిసార్లు మన జీవితాన్ని వారి ఎదుట తేటగా మనం ఉంచాలి. Does not the Shishya know the life of the Guru? శిష్యుడు గురువు యొక్క జీవితాన్ని పూర్తిగా ఎరిగి ఉండడా? Just like how the 12 knew the life, every movement of Jesus. 12 శిష్యులు యేసు ప్రభువు వారి యొక్క ప్రతి కదలికను వారు ఎరిగి ఉన్నట్లుగా. Sometimes it may take us to even meet in different times and different places. కొన్నిసార్లు వేర్వేరు సమయాల్లో వేర్వేరు స్థలాల్లో కూడా కలుసుకునే పరిస్థితి వస్తుంది. Identify few capable people and bring them to you, closer to you. కనుక కొందరిని గుర్తించి వారిని మీకు సమీపముగా చేసుకొనండి. Go out with them somewhere, meet somewhere in different contexts, but talk about the important thing about God's word. What is happening in their life? How you can help them? కనుక వేరే స్థలాలకు వారు తీసుకుని వెళ్ళి వారి జీవితంలో ఏం సంభవిస్తుంది అన్న విషయాలు అడగండి. తర్వాత వారికి ఎలాగో సహాయం చేయాలనో ఆ విషయాలు తెలుసుకొనండి. So these are some of the ways that we have to make disciples. కనుక శిష్యులుగా చేయడంలో కొన్ని విధానములు ఇవి. If not, we will keep doubting. లేకపోతే మనము అనుమానిస్తూనే ఉంటాం. Let us not be like John the Baptist in that sense. Let us not be like John the Baptist in that sense. Rabba standing, ఆ విషయంలో బాప్తిసమిచ్చే యోహాను వలె మనం ఉండకూడదు. So finishing well does not mean that we achieve every expectations at the end of our chapter. జీవితంలో విజయవంతంగా ముగించినాము అంటే మన జీవితం యొక్క
ఆ అంతంలో అన్నిటినీ మన అన్నిట్లో గెలుపు పొందినాము అన్నటువంటి అర్థం కాదండి. Finishing well sometimes means just being and doing what God has asked us to be and do, full stop. కనుక విజయవంతంగా ముగించడం అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా ఉండాలి అని కోరాడో, ఏం చేయమని ఆయన ఆశించాడో ఆ విషయాలను చేయటము, అక్కడితో చేసి అక్కడితో ఆగిపోవాలి. Our role is just to be obedient and humble. మన యొక్క పాత్ర కేవలము లోబడిన వారమై, విధేయత కలిగిన వారమై, దీనులమై ఉండాలి. Remember, God buries his workmen, but God continues his work. God buries his workmen, but he continues the work. దేవుడు తన పనివారిని ఆయన పాతి పెడతాడు, కానీ తన పనిని మాత్రం ఆయన కొనసాగిస్తాడు. So this is how Jesus and John compare up. Jesus said to John, and he commended John also. యేసు ప్రభువారు యోహానును ఆయన మెచ్చుకున్నాడు, పొగిడాడు. He did not actually just leave John without any support, as John thought Jesus did. యోహాను యేసు ప్రభు నా గురించి ఆలోచించట్లేదు, నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు అని యోహాను అనుకున్నట్లుగా యేసు ప్రభు అలాగ లేడు. యేసు ప్రభు వారు యోహాను గురించి ఆలోచించాడు, ఆయన గురించి చూశాడు. What John thought Jesus did not do, actually Jesus did in his own messianic way. యోహాను యేసు ప్రభు ఈ పలానా పని చేయలేదు అని ఏ పని చేయలేదు అని అనుకున్నాడు. యేసు ప్రభు వారు మెస్సయ్యగా తన సొంత విధానంలో ఆ పనిని ఆయన చేసి ఉంటున్నాడు. The first thing Jesus did, the Messiah did to John was he commended John. యేసు ప్రభు వారు చేసిన మొదటి పని ఏంటంటే యోహానును ప్రభు మెచ్చుకున్నాడు. And that was our opening statement. అది మనము ఆరంభంలో చదువుకున్నటువంటి వచనం. The greatest born of women. కనుక స్త్రీలు కనేవారిలో అందరికంటే గొప్పవాడు యోహాను. This is a compliment, a commendation to John. ఇది యోహానుకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రము. Second thing Jesus did for him was Jesus actually refused to speak to King Herod. Luke 23:9. లూకా 23:9 యేసు ప్రభువారు హేరోదుతో మాట్లాడడానికి నిరాకరించి ఉంటున్నాడు. This is the same Antipas. ఈ అంతిపా హేరోదు ఆయన్ని యోహానును చెరసాలలో వేసినవాడు. When Pilate sent him to Antipas for judgment, పిలాతు యేసు ప్రభువారిని తీర్పు కొరకై హేరోదు దగ్గరికి పంపించినప్పుడు Antipas thought that Jesus is some kind of an entertainer. He was so happy to see Jesus. కనుక హేరోదు యేసు ప్రభు ఏదో చమత్కారం చేసేటటువంటి వ్యక్తిగా ఆయన చూశాడు. ఎంతో ఆయన నుండి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఆశపడ్డాడు. And the word of God says that he piled question after question on Jesus. దేవుని వాక్యం అంటుంది ఈ హేరోదు యేసు ప్రభు మీద అనేకమైనటువంటి ప్రశ్నల వర్షం కురిపించాడు ఆయన నుండి తెలుసుకోవాలని. But the Messiah, in order to support what John had said about him, kept quiet. కనుక బాప్తిస్మిచ్చి యోహాను ఆయన గురించి ఏం చెప్పాడో ఆ విషయాలను దృఢపరచడానికి యేసు ప్రభువారు యోహాను అడిగిన ప్రశ్నల్లో దేనికి జవాబు ఇవ్వకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉండినాడు. He refused to speak to Antipas. అంతిపాతో మాట్లాడడానికి ప్రభు నిరాకరించాడు. By not saying anything, the Messiah actually said everything to Antipas. కనుక ఏమి మాట్లాడకుండా ద్వారాగా అంతిపాకు అన్ని విషయాలు తెలియజేశాడు. Something is wrong this one today. So John the Baptist story is not ended here. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క కథ ఇక్కడితో ముగించబడలేదు. We must know what happened to Antipas, then only we can actually end the story of John the Baptist. కనుక అంతిపాకు ఏం సంభవించిందో ఆ విషయం మనం తెలుసుకున్న తర్వాతనే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితము ముగించబడుతుంది. History says that Antipas was accused of treason by Emperor Caligula. కాలిగులా అనేటువంటి రోమో కైసరు హేరోదు అంతిపా మీద కుట్ర యొక్క నెపం వేశాడు. And he was deported to Lyons in Gaul. Those were the modern day Europe. ప్రస్తుత యూరోప్ దేశంలో ఉన్నటువంటి లాయన్ అనేటువంటి ఆ స్థలానికి అతన్ని అక్కడ ఆ స్థలంలో అతన్ని బహిష్కరించారు. And history says he died a very lonely and very terrible death.
అతడు ఒంటరివాడుగా ఎంతో భయంకరమైనటువంటి ఒంటరి మరణమును ఆయన ఎదుర్కొన్నాడు. Now the story of John the Baptist ends here. ఇప్పుడు బాప్తిసమిచ్చు యోహాను యొక్క జీవితం యొక్క కథ ముగించుతుంది. Now you tell me, what John thought Jesus did not do, actually he did. కనుక యేసు ప్రభు ఈ పని చేయలేదు అని యోహాన్ అనుకున్నాడు, కానీ ఆ పనిని యేసు ప్రభు అక్షరాలుగా చేశాడు. Because of that John was doubting and worrying and jumping, but see how the Messiah's plan, it was ahead of him. గమనించండి, యోహాను అనుమానిస్తూ ఉన్నాడు, ఎంతగానో అతడు చెరసాల్లో ఉండి బాధపడుతూ ఉన్నాడు, కానీ ప్రభు ఆ విషయమై ఆయన ఎటువంటి పని చేశాడో మనం చూడవచ్చు. In conclusion, I would like to read this quotation. I like this quotation from Oscar Romero. ఆస్కర్ రొమారో అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఈ మాట నాకు ఇష్టము. ముగింపులో ఈ మాట చూద్దాం. Well, perhaps because of time, let me not translate this. I'll read directly in English. This is what we are about. We plant seeds that we will one day grow. We water the seeds that are already planted, knowing that they hold future promise, but we may never see the end results. But that is the difference between the master builder and the worker. We are the workers. We are not master builders. We are not messiahs. We are prophets of a future that is not our own. So this is the quotation which I liked very much, and I thought it applied to John's life. కనుక ఈ విషయము, ఈ మాట యోహాను యొక్క జీవితానికి ఇది వర్తిస్తుంది. So let us just play our part humbly. కనుక మనకు ఇవ్వబడినటువంటి ఆ పనిని వినయముగా మనం చేయాలి. So did John finish well? ఇప్పుడు యోహాను విజయవంతంగా తన జీవితమును ముగించాడా? Well, it was an open-ended finish, but when we see the end of the story of how Antipas died, I believe John did finish well. కనుక అది తన యొక్క జీవితము యొక్క అంతము అర్ధంతంగా ఉన్నప్పటికీ అంతిపా యొక్క జీవితాన్ని మనం గమనించిన తర్వాత యోహాను తన జీవితాన్ని విజయవంతంగా ముగించాడు అని నేను నమ్ముచున్నాను. Because the Messiah supported what John had preached and judged. కనుక యోహాను దేన్నైతే ప్రకటించాడో, ఎవరి మీద అయితే తీర్పు తీర్చాడో, ఆ వ్యక్తికి యేసు ప్రభువారు తీర్పు తీర్చాడు. This is another way to know whether John finished well or not. కనుక యోహాను విజయవంతంగా ముగించాడా లేదా అనే దానికి ఇంకొక విషయం ఇది. If you have a son, will you name him John or will you name him Herod? ఒకవేళ మీకు కొడుకు ఉంటే అతనికి యోహాను అని పేరు పెడతారా లేకపోతే హేరోద్ అని పేరు పెడతారా? దాన్ని బట్టి యోహాను విజయవంతంగా ముగించాడా లేదా అన్నది ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం ద్వారా అది నిర్ణయించబడుతుంది. So till now I have never come across any brother whose name is Herod. ఇప్పటివరకు హేరోదు అనే పేరు పెట్టుకున్న సహోదరుని నేను ఎవరిని చూడలేదు. God is sovereign. He knows the future for us. దేవుడు ఆయన సర్వ అధికారం కలిగిన వాడు ఉంటున్నాడు. ఆయన మన భవిష్యత్తును ఎరిగి ఉంటున్నాడు. Sometimes it can be a mystery. కొన్నిసార్లు అది మర్మముగా ఉండవచ్చు. But we just have to, trust and obey. కనుక మనము చేయవలసింది ఆయన మీద నమ్మిక ఉంచి ఆయనకు విధేయులై లోబడి ఉండాలి. May the Lord bless us. ప్రభు మనల్ని దీవించును గాక.